హ్మ్. లేచావా? పుట్టింట్లో ఎంత పొద్దెక్కేదాకా పడుకున్నా ఎవ్వరు ఏమనరు. అత్తింట్లో అలా కాదు. పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకోవాలి. అర్థమైందా? నాన్న శాస్త్రి గారికి నీది, అల్లుడి గారిది జాతకాలు చూపిచ్చారంట. అమ్మా పొద్దున్నే మొదలెట్టకు, కొంచెం కాఫీ ఇవ్వు. అబ్బాయి సింహమైతే నువ్వు పులంట. మీ ఇద్దరి జాతకాలు బాగా కుదిరాయంట. లక్ష్మీదేవి ఇంక మీ ఇంట్లోనే ఉంటుందంట. సర్లే, టిఫిన్ ఏంటి? నువ్వు మెట్టినింట్లో అడుగు పెట్టగానే ఆ ఇల్లు ఒక వెలుగు వెలిగిపోతుందంట. ఈ విషయం వినగానే మీ నాన్నగారు టాబ్లెట్లు వేసుకోవడం కూడా మానేశారే. రిమోట్ ఎందుకు పనిచేయట్లేదు? అన్నట్లు అసలు విషయం చెప్పడం మర్చిపోయానే. మీ అత్తగారు ఫోన్ చేసి పెళ్లి చీరలు కంచిలో కొందామా, పోచంపల్లిలో కొందామా అని అడుగుతున్నారే. ఎక్కడ కొందామంటావు? అమ్మా, ఆ? నువ్వు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎదుటి వాళ్ళని నిలబెట్టి మాట్లాడగలవు తెలుసా? ఎందుకే? ఎందుకంటే నీ ఫ్లో నీదే కదా, వన్ వే ట్రాఫిక్ లాగా. అవతల వాళ్ళ మాటతో నీకు పనే ఉండదు. అమ్మంటే నీకెంత ఇష్టమే. ఇంత అమాయకురాలు అత్తారింట్లో ఎలా బతుకుతావో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అక్క, గుడ్ మార్నింగ్. ఏంటి విశేషాలు? ఇప్పుడే లేచావా? ఇంకా రాలేదేంటా అనుకున్నా. దా మొదలెట్టు. బావగారు మీ ఇద్దరి పిక్స్ ఎడిట్ చేసి పంపించారంట కదా, నాకు పంపించు. ఏ పోస్టర్లు వేస్తావా? ఇన్స్టాలో పెట్టడానికి అక్క. మీ ఇద్దరిది సూపర్ హిట్ పేరని అందరికీ తెలియాలి కదా. ఏంటి ఈ ఫోటోలు ఇన్స్టాలో? రా చూడు. వావ్, బ్యూటిఫుల్. బావగారు బాగా క్రియేటివ్ కదా. ఒసే, నీతో 4 రోజులు ఫుల్గా టైం స్పెండ్ చేస్తే చాలే, ఆ అడవిగాడు నాకు కూడా నచ్చేస్తాడు. నీ ఇంపాక్ట్ అలాంటిది. యు డోంట్ నో దట్. నువ్వు ఒక అరాచకం, వాడొక కిరాతకం. స్కూల్కి వెళ్ళేదా? అల్లుడు గారు షాపింగ్ తీసుకెళ్తాయంట, రెడీ అవ్వు. షాపింగా? ఎందుకు? ఓకే నాన్నగారు, వెళ్తాను. అమ్మా, పెళ్లికి ముందే ఇలా బయట తిరగడాలేంటి? ఆ ఇందాక కాఫీ అడిగావు కదా, తాగు. నాకు వెళ్ళడం ఇష్టం లేదా, నాతో చెప్పు. ఆ ఇందాక టిఫిన్ ఏంటని అడిగావు కదా, జీడిపప్పు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు స్నానం చేసి వచ్చే వడ్డీ చేస్తాను. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? అబ్బా, టీవీ రిమోటే కదా, దాంట్లో బ్యాటరీలు అయిపోయినాయి. నాన్నకి చెప్పి నేను నేర్పిస్తాను గానీ నువ్వు వెళ్ళిరా. అమ్మా, ఎప్పటి నుండో నీకు ఒక మాట చెప్పాలనుందమ్మా. ఏంట్రా బంగారు తల్లి? ఫక్ యూ. ఫక్ యూ అంటే? ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అని. ఆ ఇది ఇంగ్లీష్ అయితే మరి అదేం భాష? అది కూడా ఇంగ్లీషే, కానీ బాగా ప్రొఫెషనల్. ఓహో, ఏంటో ఈ ఇంగ్లీష్ వచ్చినోళ్ళు ఒక్క అర్థం వచ్చేటట్టు రెండు మాటలు రాస్తారు.